రాజకీయ కక్ష సాధింపులు చర్యలంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై మాజీ సీఐ శంకరయ్య సుప్రీంకోర్టు తలుపు తట్టడం ఊహించదగిన పరిణామంగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల పట్ల పరువు నష్టం నోటీసులు ఇచ్చిన కొద్ది రోజులకే ఆయన ఉద్యోగం నుంచి తొలగించడం వెనుక రాజకీయ ప్రేరేపిత నిర్ణయం ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. ఈ తొలగింపు నిర్ణయం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని వైసీపీ వర్గాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. తన ఉద్యోగం తొలగింపు అన్యాయమని, చట్టవిరుద్ధమని పేర్కొంటూ శంకరయ్య అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మరొక కీలక ఘట్టం మొదలవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. సుప్రీంకోర్టులో శంకరయ్య దాఖలు చేసిన పిటిషన్ రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విమర్శకులు అంటున్నారు. వ్యక్తిగత పరువుకు భంగం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నోటీసులు పంపించినందుకే తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని, తనని ఉద్యోగం నుంచి అక్రమంగా తొలగించారని శంకరయ్య తన పిటిషన్లో పేర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఒక అధికారిపై ఇట్లాంటి చర్యలు పాల్పడడం ఎంతవరకు సమంజసమని జగన్ సపోర్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఒక ఉద్యోగికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, రాష్ట్రంలో పాలనాపరమైన విధానాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి నిదర్శనమని కూడా వారు వాదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో చట్టబద్ధత ఉల్లంఘన జరిగిందని సుప్రీంకోర్టు భావిస్తే కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శంకరయ్య అంశం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినట్లయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు తారుమారు అయితేన్న ఆరోపణలు, ఈ సమయంలో సీఐ శంకరయ్య పాత్ర వంటి అంశాలు మళ్లీ తెరపైకి వస్తాయని రాజకీయ విశ్లేషకులకు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కోర్టు ముందు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఒక అధికారిపై వ్యక్తిగత చేసిన ఆరోపణలు, వాటి వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలు కోర్టు పరిశీలన పరిధిలోకి వస్తే ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ఒక మాజీ సీఐ అత్యున్నత న్యాయస్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వంపై పోరాటం అనేది వ్యవస్థాపరమైన చర్చకు దారితీస్తుందని, ఇది అధికార దుర్వినియోగానికి సంబంధించిన ప్రశ్నకు లేవనెత్తుతుందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుందనేది అత్యంత కీలకం కానుంది. సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం గనుక కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారితే రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. ఒక మాజీ అధికారిని లక్ష్యంగా చేసుకుని ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. కాబట్టి న్యాయస్థానం తీర్పును ఆరోపణలకు బలంగా చేకూర్చినట్లయితే ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని అంటున్నారు. ఈ అంశం కూటమి ప్రభుత్వ పాలన శైలిపై, ముఖ్యంగా కక్ష సాధింపు చర్యలపై ప్రతిపక్షాలు మరింత దూకుడుగా దాడి చేయడానికి ఒక ఆయుధంగా మారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వ ప్రతిష్టను, పాలనా పారదర్శకతను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో కాలమే నిర్ణయించాలి. ఈ కేసు కేవలం శంకరయ్య ఉద్యోగానికి పరిమితం కాకుండా రాష్ట్రంలో రాజకీయ విలువలు, అధికార వికేంద్రీకరణ వంటి అనేక కోణాలను స్పర్శిస్తే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. న్యాయస్థానం జోక్యం ద్వారా శంకరయ్యకు అనుకూలమైన తీర్పు వస్తే అది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఒక ఎదురుదెబ్బగా పరిణమిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక సీఐ స్థాయి అధికారి విషయంలో ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన తొలగింపు చర్యలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని న్యాయస్థానం నిర్దేశిస్తే రాష్ట్రంలో ప్రభుత్వం తీరుపై ప్రజల్లో పెను అవిశ్వాసం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మొత్తం ఉదాంతం రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు ధోరణులకు ఒక ఉదాహరణగా నిలుస్తుందని, ఇది భవిష్యత్తులో అధికారంలో ఉన్నవారు తీసుకునే నిర్ణయాలపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుందని నిస్సందేహంగా అంటున్నారు. ఈ పోరాటం కేవలం శంకరయ్య వ్యక్తిగత న్యాయం కోసం మాత్రమే కాకుండా ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి అది వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా చరిత్రలో నిలిచిపోవచ్చని జగన్ సపోర్టర్లు గట్టిగా నమ్ముతున్నారు.